రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. దీని గురించి చర్చిద్దాం. ఈ రోజు ఏఐసిసి నూతన కార్యాలయం ఇందిరా భవన్ లో జరిగే తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు సీఎం. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. నిన్న కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం. రూరల్ డెవలప్మెంట్, ఎల్నినో ఎఫెక్ట్, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకాల విస్తరణపై చర్చించారు. ఇవాళ మరికొందరు మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికి ఈ రోజు పార్టీకి సంబంధించిన సమావేశం కూడా ఉంది. సో ఆ సమావేశంలో కూడా సీఎం పాల్గొనబోతున్నారు. సో ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయం గురించి కేంద్ర మంత్రులతో కలవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, సమన్వయ సమావేశం పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ రోజు సమన్వయ సమావేశం కూడా ఉండబోతోంది. విత్ దట్ మరికొద్ది సేపట్లో సమన్వయ సమావేశం ఉండబోతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కూడా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా ఆయన చర్చలో పాల్గొనబోతున్నారు, బిజీగా ఉండబోతున్నారు. ఇక ఇదే అంశంపై మోదీ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజుటి సీఎం ఢిల్లీ స్కెడ్యూల్ ఏంటి? శివ. రైట్ సటాజ్ రోహిత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3వ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటలకు, అంటే మరి కాసేపట్లోనే ఏఐసిసి అగ్రనేత సంస్థాగత వ్యవహారం కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రుల బృందం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కాబోతుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. అంటే పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంతర్గత అంశాలకు సంబంధించి, ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాలపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, దామోదర్ నరసింహ, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క వీరందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కానీ, కోఆర్డినేషన్ సమన్వయం సంబంధించి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, నేతల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కలిశారు. ఆయన కలిసి ఇటు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ యోజన కింద 11.56 లక్షల ఇళ్లకు సంబంధించి కేటాయింపులు చేయాలంటూ కూడా ఆయనకి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కూడా ఎల్నినో ప్రభావం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ఎటువంటి సహాయం అందించాలనే అంశాలపై ప్రధానంగా నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక ఈ రోజు మరో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజు ప్రధాన ఎజెండా ఏఐసిసి కార్యాలయం ఇందిరా భవన్ లో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు పార్టీకి సంబంధించి సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. పార్టీ సమన్వయంగా లేకపోతే కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ సమన్వయ సమావేశం ఎంత కీలకం? డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేతల మధ్య అభిప్రాయ భేదాలు, వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి అనేది ప్రధానంగా అధిష్టానం వారందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతుంది. దానిలో భాగంగా ఇప్పటికే మనం చూస్తున్నాం, తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మందుల సామాన్లకు సంబంధించి, నల్గొండకు సంబంధించిన అంశాలకు సంబంధించి వేరే నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యే వచ్చి తలదూచుతున్నారు అనేది కూడా కొంత ప్రచారం హాట్గా చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే పైకి అంతా కలిసి ఉన్నట్టు కూడా అంతర్గతంగా పార్టీ దెబ్బతినే విధంగా విభేదాలు వస్తూ ఉన్నాయి. పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల పార్టీ నష్టపోతుంది అనేది కూడా అధిష్టానం వద్ద రిపోర్ట్ ఉంది. దానిలో భాగంగానే ఈ సమన్వయ కమిటీని కూడా ఢిల్లీ పిలిపించారు. ఢిల్లీకి సీఎం రావడం, పిసిసి ప్రెసిడెంట్ రావడం, ఇన్ఛార్జ్ కూడా ఎక్కడ ఉన్నారు కాబట్టి వారిని కూడా పిలిచి సమన్వయ కమిటీతో చర్చించి వారికి ఒక దిశానిర్దేశం చేయాలి. పార్టీని వీక్ అయిపోతుంది. పార్టీని ఇష్టానుసారం ఎవరిపై వారు వ్యాఖ్యలు చేసుకుంటూ వల్ల పార్టీ దెబ్బతింటుంది కాబట్టి పార్టీలో కొన్ని లొక్కలు ఉన్నాయి, కొన్ని విభేదాలు ఉన్నాయి, కానీ సమన్వయం చాలా బాగుంది అని కేసీ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సో ఎలా చూడాలి దాన్ని? రైట్, సమావేశం జరిగిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చి తెలంగాణ పిసిసి బాగుంది, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పిసిసి కానీ ఇటు కార్యవర్గం కానీ ప్రభుత్వ పాలన, అంటే పిసిసికి సంబంధించిన సమన్వయం బాగుంది అనేది కేసీ వేణుగోపాల్ చెప్పినట్లుగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంటే అంతర్గతంగా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ అక్కడ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్, ఇటు మహేష్ కుమార్ గౌడ్, ఈ నలుగురికి మాత్రం అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆ మీటింగ్ సారాంశం తెలుస్తుంది. కానీ బయటికి
వచ్చిన తర్వాత వారు Right. ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వారు ఏం చెప్తే అది మనం ప్రసారం Right. చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా మీడియా కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని మీడియా ప్రసారం చేసింది. కానీ అంతర్గతంగా ఏం జరిగింది అనేది కూడా చూడాల్సి. కానీ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది మాత్రం అధిష్టానం వద్ద ఫీడ్బ్యాక్ Right. ఉంది కాబట్టి ఇప్పుడు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా సెటరేట్ చేయాలనేది కూడా అధిష్టానం భావించింది కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. శటాజ్ రోహిత్. Yes. రైట్ శివ, మరి చూద్దాం ఈ సమన్వయ సమావేశం తర్వాత ఎలాంటి సమన్వయం ఏర్పడుతుందో పార్టీలో.